గురువుగారు ఇందాక మీరన్నట్టు గుడికి వెళ్ళినప్పుడు గంట కొడతారు. 3 సార్లు కొట్టాలి అని అన్నారు కదా! మరి ఒక్కసారి గంట కొడితే 60 సార్లు మనకు ఏదైనా శాపమొస్తుంది అంటే మంచి జరగదు అని అంటారు. అది నిజమేనా అండి మరి? నిజమేనన్న. అంటే దాన్ని తాడనం అంటారు. గంట కొట్టడాన్ని తాడనం అంటారు. మనం గంట, గంట, గంట అని చెబుతుంటాం. అవునండి. గంట తాడనం అంటారు. తాడనం అంటే మోగించడం అని అర్థం. ఒక్కసారి గంట కొడితే మహాపాపాలొస్తాయి. అంటే దీంట్లో నిజంగా ఒక మాట చెప్పాలి అంటే ఒకసారి గంట కొట్టడం వల్ల శరీరంలో ఉండేటువంటి పాపాలు పోతాయి. రెండోసారి గంట కొట్టడం వల్ల మనసు ద్వారా చేసినటువంటి పాపాలు పోతాయి. మూడోసారి గంట కొట్టడం ద్వారా చేసిన పాపాలన్నీ పోతాయి. కాబట్టి ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. పుణ్యం వస్తుంది. అంటే ఇప్పుడు ఒక్కసారి కాకుండా 3 సార్లు కొట్టాలి. ఇప్పుడు చూడండి, మనం గంట కొట్టగానే గర్భాల మీద ఉండేటువంటి పక్షులు మొత్తం ఎగిరిపోతాయి. గలగల ఎగిరిపోతుంది. అవునండి. అవునా? అంటే మన వంటి మీద ఉన్నటువంటి పాపాలు పక్షుల రూపంలో ఎగిరిపోతూ ఉంటాయి. రెండోసారి గంట కొడితే మన మనసు ద్వారా చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయి. మూడోసారి గంట కొట్టడం ద్వారా చేసిన పాపాలు పోయిన తర్వాత ఏమవుతాం? మనం మంచివాళ్ళం అవుతాం కదా. ఆ భక్తి భావన నింపుకోవడం కోసమే 3సారి గంట కొడతాం. తాడనం అంటారు దీన్ని. గంట తాడనం అంటారు. కాబట్టి 3 సార్లు గంట కొట్టాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు గంట కొట్టాలి. అంతమించి ఎక్కువ సార్లు కొడితే పుణ్యం వస్తుందా అంటే లేదు. చేసింది మొత్తం గ్యారంటీ. భగవంతుడికి డిస్టర్బ్ అవుతుంటాడు, పక్కన భక్తులు డిస్టర్బ్ అవుతుంటారు. గుళ్ళో పూజారి హారతి ఇచ్చేటప్పుడు కూడా బయట గంటలు కొడుతుంటారు చాలామంది. అవునండి. అవునా? వీడి ధ్యాస గంట మీద ఉంటుందో తెలియదు, భగవంతుడు ఇచ్చే హారతి మీద ఉంటుందో తెలియదు. హారతి చూడాలి కదా తప్పనిసరిగా. అక్కడ ఏంటి, ఇప్పుడు అంటే లైట్లు ఇవన్నీ వచ్చినాయి. పూర్వకాలంలో లైట్లు లేవు కదా. చీకటిలో ఉండేటువంటి వాడు భగవంతుడు. లోపల గర్భాలయంలో తల్లి గర్భం ఎలా చీకటిగా ఉంటుందో లోపల గర్భాలయం కూడా అంతే చీకటిగా ఉంటుంది. అందుకనే దీపాలు పెట్టేవాళ్ళు. ఆ దీపపు కాంతిలో కూడా కనపడకపోతేనే హారతి ఇస్తూ ఉంటాం, మనం మంగళహారతి ఇస్తూ ఉంటాం. దీంట్లో కూడా ఏంటి, కర్పూరం ఎలా అయితే భగవంతుడి సేవలో కరిగిపోతుందో మనం కూడా అలానే భగవంతుడి సేవలో కైంకర్యాల్లో మనం కూడా కరిగిపోవాలి అని చెప్పడమే కర్పూర హారతి యొక్క పరమార్థం. ఇది చాలామంది దృష్టి తీసేశారు. దాన్ని మనం అద్దుకోకూడదు. ఇవన్నీ అవునండి. చాలా సార్లు వింటూ ఉంటాం, దేవునికి హారతి ఇచ్చిన తర్వాత కళ్ళకు అద్దుకోకూడదు అని అంటారు. పిచ్చి మాటమ్మా. భగవంతుడికి హారతి ఇస్తున్నది దాని అర్థం అదే. ఇంకోటి కూడా ఏంటంటే చూడండి, మనం కనీసం రోజులో ఒక్కసారో నెలకు ఒకసారో వారానికి ఒకసారో దేవాలయానికి వెళ్తాం. అవునండి. కర్పూరంలో ఉండేటువంటి సుగంధ పరిమళం ఏదైతే ఉంటుందో, తద్వారా వచ్చేటువంటి పొగ ఏదైతే ఉంటుందో, దాని ద్వారా కొంతగా మరి ఎక్కువగా తీసుకొని ఇది మనం పీలుస్తూ కూర్చోమని కాదు నేను చెప్తోంది. ఒక్కసారి మనం హారతి తీసుకున్నప్పుడు ఆ పొగ ఏదైతే మనకి ఒంటి మీద అద్దుతుందో లోపల ఉండేటువంటి కొన్ని సూక్ష్మ క్రిములు కూడా చనిపోతాయి దానివల్ల, ఆ పొగ పీల్చడం ద్వారా. దాన్ని మన ధర్మంలో ఏం చెప్పారు అంటే, దీపారాధన నుంచి వచ్చేటువంటి పొగ కానీ, హారతి ద్వారా వచ్చేటువంటి పొగని కానీ, మన దేవుడికి హారతి ఇస్తాం కదా, ఆ హారతి పొగని పీల్చుకొని యమధర్మరాజు సంతృప్తి పడి పక్కకి వెళ్ళిపోతాడట. మనం తీసుకువెళ్ళడానికి వచ్చినటువంటి యమధర్మరాజు కూడా ఆ వాసన పీల్చి ఆ ప్రాణానికి సరిపోయేంత శక్తి ఆ హారతిలో ఉంటుంది కాబట్టి అది పీల్చేసి పక్కెళ్ళిపోతాడట యమధర్మరాజు. అంత గొప్పది హారతి. దానికి దృష్టి తీసేసారు. ఇలాంటి పేర్లు తప్పు. అసలు అది తప్పనిసరిగా మంగళహారతి ఇచ్చేదే దానికోసం. కర్పూరం ఎలా మొత్తం వెలిగించిన తర్వాత కరిగిపోతుంటుంది కదా, మనం కూడా భగవంతుడి కైంకర్యంలో అలా కరిగిపోవాలి. అలా అంత మనస్ఫూర్తిగా భగవంతుడిని మనం ప్రార్థించాలి, పూజించాలి. అప్పుడు పరమార్థం ఉంటుంది. అందుకనే హారతి ఇస్తారు. అయితే ఇప్పుడు హారతి కళ్ళకు అద్దుకుంటే ఏం కాదంటారు? కళ్ళకు అద్దుకోవాలి. దాన్ని మరి ఏదో సినిమాలో చూపించినట్టుగా ఇట్లా 10 సార్లు అద్దుకోవాల్సిన పని లేదు. ఒక్కసారి ఇట్లా తీసుకొని ఇట్లా అద్దుకోవాలి అంతే. అలాగేనండి. అంతేగాని ఇట్లా అంటుంటారు కొంతమంది. దీనివల్ల ఏదో మనకు గాలి వస్తుంది తప్పితే వేరే ఏం రాదు. ఒక్కసారి భగవంతుడి హారతి అట్లా తీసుకొని ఇలా కళ్ళకు అద్దుకుంటే ఎంత వెచ్చగా, అంటే ఆ వాతావరణాన్ని కానివ్వండి, అక్కడ ఉండేటువంటి వేరే రకమైనటువంటి ఆలోచనలు కానివ్వండి, అన్నిటినీ మార్చేటువంటి శక్తి ఒక కర్పూర హారతికి ఉంటుంది. అవునా? మరి అట్లాంటప్పుడు అభిషేకం చేసిన తీర్థం కూడా మరి స్నానం చేసేసాం, డస్ట్ మొత్తం ఉంటుంది, తీసి పక్కన పడేయాల్సిందేగా మరి. అవునా కదా? అవునండి. భగవంతుడికి అభిషేకం చేస్తాం, పాలతో, నెయ్యితో, నీళ్ళతో చేస్తాం, అవి తీర్థంగా తీసుకుంటాం. మరి అవి కూడా పనికిరావు కదా మరి. డస్ట్ యాడ్ అవుతుంది కదా మరి కూడా. తప్పు కదా మరి. అవునండి. అది భగవంతుడికి ఇచ్చింది ఏదైనా సరే పరమేశ్వరుడి ప్రీతిగా ఇచ్చాం కాబట్టి, మనస్ఫూర్తిగా ఇచ్చాం కాబట్టి అది మరలా ప్రసాదంగా స్వీకరించడం. దాన్ని విధి విధానాలు, హారతిని కళ్ళకద్దుకుంటాం, పుష్పాన్ని సమర్పిస్తాం, తీర్థాన్ని స్వీకరిస్తాం,
ఒక్కో రకమైనటువంటి భక్తి విధానాలు మారుతున్నాయి. కానీ ఇదంతా కూడా మన శరీరంలో కావలసినటువంటి ఔషధీ గుణాలు పెంచడం కోసం చేసేటువంటి ప్రక్రియలే ఇవన్నీ కూడా. దేవాలయంలోకి వెళ్తే మనం చేసేటువంటి తీర్థంలో కూడా అన్ని సుగంధ ద్రవ్యాలు వేస్తూ ఉంటారు. అవునండి. తీర్థం పొడి తయారు చేస్తుంటారు. ఇలాచి, లవంగాలు, జాజికాయ, జాపత్రి ఇవన్నీ వేసి ఒక పౌడర్ తయారు చేసి స్వామివారికి అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకొచ్చి నీళ్ళు మనకి ఇస్తుంటారు. అవునండి. వాటి ద్వారా మన డైజెషన్ సిస్టమ్ ఎంత బాగుంటుంది. అవునా? అవునండి. ప్రసాదాలు కూడా చూడండి. దద్దోజనం కడుపుని చల్లగా వస్తుంది. మనస్సుకి సంతోషం కలగాలంటే చక్కెర పొంగలి పెడతాం. అవునా? అవునండి. పులిహోర అమితంగా కాదు, మితంగా మితంగా. తినడం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. అట్లా కట్టె పొంగలి మిరియాలతో చేస్తారు. చల్లగా ఉండేటువంటి శరీరాన్ని వేడి చేస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క రకమైనటువంటి ప్రసాదంలో కూడా సైన్స్ ఉంది. ఇవంతా సైంటిఫిక్ రీజన్స్తో తయారు చేసినటువంటి పదార్థాలే. అవునండి. ఇవి తెలుసుకుంటే మనం చక్కగా ప్రసాదంలాగా స్వీకరిస్తాం. మన శరీరానికి దోహదపడుతుంది కాబట్టి, మన ఆరోగ్యానికి దోహదపడుతుంది కాబట్టి, ఇవి భక్తితో స్వీకరించడం వల్ల భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. మనకి తగినటువంటి అన్ని ఔషధి గుణాలు కూడా మన ఒంట్లోకి వస్తూ ఉంటాయి. అవునండి.